ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ పంపించి అక్కడ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మెదక్ పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది నేషనల్ హైవే కావచ్చు, అలాగే రైల్వే లింకులు కావచ్చు, కొత్త రైల్వే లైన్లు కావచ్చు, బ్రాడ్ గేజ్లు, అలాగే ఎలక్ట్రిక్ లైన్లు, డబ్లింగ్లు, అవసరం పడితే ఎయిర్పోర్ట్ కూడా వేసే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అలా నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు దుబాయ్ పోవాలంటే మన చేతిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావని హీనంగా చూసే పరిస్థితిలో ఇవాళ భారతీయ సంతతి అని చెప్పి భారతదేశ పౌరులు అంటే దుబాయ్ లో కూడా గౌరవించి ఆదాయాలు కట్టినటువంటి సందర్భం మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇచ్చినటువంటి అన్ని పనులు కూడా గ్రామ పంచాయతీలు కానీ, మోర్లు కానీ, రోడ్లు కానీ, ఆ ఎల్ఈడి లైట్లు కానీ, చెట్లు కానీ, చెట్ల చుట్టూ ఉన్న కంచె కానీ, ఇవాళ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్లు కానీ, దానికి గుంజే చెత్త గుంజే ట్రాలీలు కానీ, ఆఖరికి మనం చనిపోతే వైకుంఠ ధామం కానీ, ఇవాళ ఉన్నటువంటి ప్రకృతి వనం కానీ, కోతుల వనం కానీ, క్రీడా ప్రాంగణం కానీ, ఇవన్నీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఇవాళ పల్లెల్ని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు. ఇలాంటి ఆ నాయకుని అనుచరుడైనటువంటి రఘునందన్ రావు గారు ఇలా మెదక్ పార్లమెంటు ద్వారా అభ్యర్థిగా గెలుపొంది పార్లమెంటుకు వెళ్తే పార్లమెంటు సభ్యుడిగా అక్కడికి వెళ్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఎన్నో ఏళ్లుగా ఏదైనా ఒకటి ఆలోచించుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరు వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తే ఎక్కడి నుంచి వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది. కానీ అధికారం ఉంది కదా, అహంకారంతో ఇష్టం ఉన్నట్టు చూసి మనుషుల్ని మనుషుల్లాగా కాదు, మంత్రులు వస్తే దుకాణాలు బంద్ చేసి అరెస్ట్ చేసి పోలీసులను లైన్ మీద నిలబెట్టినటువంటి ఇవాళ కేటీఆర్, హరీష్ రావు గారు ఇవాళ ఎటువైనా కనీసం ఒక్క జీప్ వచ్చే పరిస్థితి లేదు. ఏది శాశ్వతం కాదు, కానీ వ్యక్తిత్వం, మనిషి లక్షణం, 10 మందికి ఉపయోగపడే మానవత్వం మాత్రము అది పర్మనెంట్, అది జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది. మనం చనిపోయిన మనల్ని గుర్తిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ పదవులే శాశ్వతం అనుకొని అహంకారంతో మెదిలినటువంటి ఈ వ్యక్తులకు గుణపాఠం చెప్పినటువంటి ఈ తెలంగాణ ప్రజలు తిరిగి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ అన్ని ఎంపీ సీట్లను గెలిపించి ఇవాళ పార్లమెంట్ పంపే పరిస్థితి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం అని భావిస్తూ అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లకు 17 సీట్లు, ఆఖరికి హైదరాబాద్ లో ఉన్న మాధవి లత గారు కూడా గెలిచే పరిస్థితికి వచ్చింది. కాబట్టి 17కు 17 గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల్ని, గెలిచేటట్టు పనిచేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు, జిల్లాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.